పోలవరం జిల్లా కూనవరం మండలానికి చెందిన గిరిజన పట్టు కార్మికుడు ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాడు. 2 సంవత్సరాలుగా పనిచేసిన కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు వారు. ఇక పట్టు పండించినటువంటి రైతులకు 1.47 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 7 గ్రామాలకు చెందిన కార్మికులు రైతులు కలిసి 3 సంవత్సరాల వేతన బకాయిలు 2 సంవత్సరాల పట్టు అమ్మకాల డబ్బునివ్వాలని నినాదాలు చేశారు. ఐటీడీఏ పీఓ నోక్యాల్ సమస్యలు విని త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్తో మాట్లాడి సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో కార్మికులు రైతులు ధర్నాను విరమించారు. పట్టు కార్మికులపై నిర్లక్ష్యం వహించిన అధికారులు సస్పెండ్ చేయాలి. పట్టు కార్మికులపై నిర్లక్ష్యం వహించిన అధికారులు సస్పెండ్ చేయాలి. పట్టు కార్మికులపై నిర్లక్ష్యం వహించిన అధికారులు గిరిజనులపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ అధికారులు గిరిజనులపై వహించిన నశించాలి. గిరిజనులపై నిర్లక్ష్య వైఖరి గిరిజనులపై నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ అధికారులు గిరిజనులపై నిర్లక్ష్య వైఖరి పట్టు కార్మికులపై నిర్లక్ష్య వైఖరి కార్మికులపై నిర్లక్ష్య వైఖరి పట్టు కార్మికులపై గిరిజనులపై నిర్లక్ష్య వైఖరి గిరిజనులైనటువంటి పట్టు కార్మికులపై నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వం వహించిన సార్ కూడా ఏం చెప్పాను నేను అంటే అప్పుడు 1 నెల తర్వాత చూస్తానన్నారు సార్. మీరే ఈ నెలలో ఆప్షన్ పెడతాము చెప్పాము. ఆప్షన్ పెట్టాము. ఆప్షన్ లో 2 రూపాయలు వచ్చింది. మీకు ఇవ్వాలా? మిగిలితే ఒక గుంజు మీకు ఇస్తాము. మీరు ఏం చేస్తారు? మీకు ఆప్షన్స్ పెట్టాలి కదా. ఆప్షన్స్ పెడుతున్నాము. ఆప్షన్స్ పెడుతున్నాము కదా. ఎలా చేయాలి మీరు చెప్పండి. ఆప్షన్స్ పెట్టాలి. మాకు డేట్ ఫిక్స్ చేసి రాసివ్వండి సార్. ఒక లెటర్ రాసివ్వండి సార్. మాకు డేట్ ఫిక్స్ చేసి ఒక లెటర్ రాసివ్వండి సార్. అంతే ఒక డేట్ కి. అలా కాదు సరే ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలకు డేట్ ఫిక్స్ చేసి రాసివ్వండి సార్. నేను కూడా మాట్లాడుతున్నాం కదా. అమ్మా ఒకసారి వేసుకోండి. గ్యారంటీ ఇవ్వాలి అంటే మీరు స్ట్రెంత్ గా చెప్తున్నారు కదా. 4-5 సార్లు మాకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది, ఏం చేయట్లేదు, అదే కదా. దాని వలన నేను ఇప్పుడు గ్యారంటీ మీకు ఇవ్వలేదు. వై? బికాజ్ నా బర్డ్ కి, నా మాటకు వాల్యూ ఉంది కదా. ఒక్కసారి చెప్పిన తర్వాత ఐ విల్ డూ ఇట్. సో దాని వలన ఐఎమ్ నాట్ గివింగ్ గ్యారంటీ బికాస్ క్లారిటీ లేదు ఎలా చేయాలి. ఇది మిగిలితే 25 lakhs కి. దాని వలన కలెక్టర్ గారితో కలవడానికి నేను మీటింగ్ అరేంజ్ చేస్తాము. మీరు కలవండి. నేను చెప్తాము టోటల్ గానే ప్రాబ్లం ఏంటంటే అందరికి ప్రాబ్లం చెప్తాను సార్. సరే సార్. అప్పటి వరకు అక్కడ వండుకొని అప్పు చేస్తారు. ఇక్కడ ఉంటే ఇంకా ఏ అప్పులు రాదు. అక్కడ ఉంటే అప్పుల వస్తారు సార్. అప్పులో 40,000 వడ్డీకి తీసుకుంది ఆయనతో. सर एक्चुअली धरना सर वन धरना इज देयर सर रिगार्डिंग द कपून पेमेंट आई वाज टेलिंग yesterday सर అదిలా सर వాళ్ళు మీతో కలవడానికి సార్ ఒక మీటింగ్ కావాలి సార్ మండేకి ఆఫ్టర్నూన్స్ ఆఫ్టర్ ద దివాన్ సార్. ఓకే సార్. సార్ సో మండే ఐ ఆస్క్ దెమ్ టు మీట్ సార్. ఓకే. Right.